హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఆదిదేవుడైన వినాయకుడిది ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది. సో మేమైతే బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాం. ఆన్ ది వే టు బాలాపూర్ గణేష్. సో మొత్తానికైతే బాలాపూర్ రీచ్ అయ్యాం. బాలాపూర్ ఓవర్వ్యూ మీరు చూస్తున్నారు. అరౌండ్ 10:40కి అలా మేము వెళ్ళాము. మా పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు చూద్దామా బాలాపూర్ వినాయకుడిని అని చెప్పేసి. మొత్తానికి బాలాపూర్ వినాయకుడు అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఆ క్రౌడ్లో వీడియో క్యాప్చర్ చేయడం అంటే చాలా కష్టం, కానీ చాలా ట్రై చేశాము. ఆ క్రౌడ్లో ఎలా క్యాప్చర్ చేయాలో అర్థం అవ్వలేదు. మొత్తానికి వినాయకుడిని అయితే దర్శించుకున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి. దేవుణ్ణి మొక్కడం కంటే ఫోన్లో క్యాప్చర్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. అక్కడ దర్శనం చేసుకొని బయటికైతే వస్తున్నాము. కాసేపు అయితే స్ట్రీట్ షాపింగ్ చేసాం అక్కడ. మా పాప మళ్ళీ వెళ్దాం ఫొటోస్ తీసుకుందాం మమ్మీ అంటే మేము మళ్ళీ బయటి వరకు వెళ్ళాము. అక్కడైతే ఈసారి మేము ఫోటోలేమో కానీ ప్రసాదం అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ టైం మిస్ అయ్యాము తీసుకోవడం. ఒక్కసారి మళ్ళీ అవుట్లుక్ అయితే చూడండి ఎలా ఉందో. 11 o'clockకి కూడా క్రౌడ్ అస్సలు అంటే అస్సలు తగ్గలేదు. ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం మాత్రం అంతగా కుదరలేదు. సో మేమైతే బయలుదేరాం. ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అక్కడి నుంచి మేమైతే బడంపేట్కి స్టార్ట్ అయిపోయాము. బడంపేట్ వినాయకుడిని కూడా దర్శించుకుందాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మొత్తానికి బడంపేట్ అయితే రీచ్ అయిపోయాము. బడంపేట్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ అంత క్రౌడ్ అయితే లేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనం ఫస్ట్ దర్శించుకునేది మాత్రం శివలింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళి వినాయకుని దర్శించుకున్నాము. లోపల డెకరేషన్ కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. క్రౌడ్ అంతగా లేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు సిటప్స్ చేస్తున్నారు. వినాయకుడి దగ్గర సిటప్స్ చేయడం వాళ్ళకు అలవాటు. సో చేసేసారు. దర్శించుకొని బయటికి వచ్చేసాము. బయటికి రాగానే ఈ వినాయకుడు అయితే బాలాపూర్ వినాయకుడికి ఇమిటేషన్లా అనిపించింది. కళ్ళు మూస్తూ తెరుస్తూ చాలా బాగా అనిపించింది. నిమజ్జనానికి బయలుదేరాడు ఆ వినాయకుడు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు చాలా పీస్ఫుల్గా భజన చేస్తూ ఎలాంటి హడావిడి లేకుండా హ్యాపీగా తీసుకెళ్తున్నారు. ఈ పద్ధతిని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఏదో డీజేలు బ్యాండ్ బాజాలు పెట్టి తీసుకెళ్తున్నారు. వీళ్ళు మాత్రం భజన చేస్తూ తీసుకెళ్లారు. అది చాలా బాగా అనిపించింది నాకు. మీరు చూడొచ్చు ఆ వినాయకుడిని ఎంత బాగున్నాడో. నెక్స్ట్ అయితే మేము ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుందామని స్టార్ట్ అయిపోయాము. అప్పటికి 11:45 అవుతుంది. సో మేము చాలా భయపడుతున్నాము. అంటే వెళ్ళనిస్తారో లేదో ఆపేస్తారేమో అని చెప్పేసి చాలా భయపడ్డాము. మేము అనుకున్నదే నిజమైంది. అక్కడికి రీచ్ అయ్యేలోపు అదే పని జరిగింది. దారిలో ఒక చిన్న వినాయకుడు కారులో నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే ఆ వినాయకుడినే చూస్తూ వెళ్ళాను ఆ కారు వెనకాలే. మొత్తానికి ఆ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ 12కి కూడా క్రౌడ్ అయితే అస్సలు తగ్గలేదు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అప్పటికి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. మమ్మల్ని ఆపేశారు. కానీ మేము ఒక 1/2 hour వరకు వెయిట్ చేసాము. వెయిట్ చేసి మళ్ళీ వెళ్తే అప్పటికైతే దర్శనం అయితే అయ్యింది. మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాము. అందుకు నేను చాలా హ్యాపీ. ఆ ఆదిదేవుడైన వినాయకుని ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
థ్యాంక్ యూ.